గర్భవతులు అందరికి పోవచ్చు. ఇప్పుడున్న మన జీవితంలో ఎండాకాలం కూడా వర్షాలు కురుంది చూసా. రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈరోజు రామరాజ్యం నడుస్తుంది. వద్దంటే వర్షాలు ఏమైనా అందరికి పెన్షన్లు వస్తున్నాయి పెద్దలందరికీ. ఇంకా కాలనీలు కట్టుకునే వాళ్ళు ఉన్నారా? కొత్త కాలనీలు కట్టుకునే వాళ్ళు ఉన్నారా? గొడుగు పైకలు ఇప్పుడు 2014 ఏమి నీ పేరు ఎవరి పేరు నీ పేరు మీద యాకసిరి జయమ్మ. నేను ముంగమూరు ఎస్టీ కాలనీలో ఉన్నా. యాకసిరి జయమ్మ వీళ్ళకి 2014 నుంచి 19 మధ్యలో స్లాబ్ వరకు డబ్బులు ఇచ్చారు. ఫైనల్ బిల్లు ఇవ్వాల. నువ్వు రేపు వచ్చి ఒకసారి యాకసిరి చేయమని వెంకటేశ్వర్ని కలుపు. నేను అక్కడ పబ్లిక్ అందరి ముందు స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతున్నా. రేపు వచ్చి ఒకసారి కూర్చొని నాకు ఇక్కడ ఈ సమస్యలన్నీ మా ఎస్సీ వీళ్ళందరూ ఇమీడియట్లీ నాకు రెక్టిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈమెని ఆర్డర్ కూడా ఇచ్చారు కదా. పేమెంట్ రిలీజ్ చేయలేదు కానీ అసలు వీళ్ళు ఎన్రోల్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి. ఓకే రేపు వచ్చి చూసుకోవచ్చాను. నేను రేపు పంపిస్తాను తల్లి. 2 లక్షలు కాదమ్మా 3 లక్షల 10,000 ఇస్తాను. కాదు నేను ఒక మాట చెప్తాను కదా. ఒక నిమిషం ఇను మీరు కూలి పనులకు పోతారుగా. ఒక నెల రోజులు దగ్గరుండి మీ ఇల్లు మీరు కట్టించుకోవచ్చుగా. మీరు మళ్ళీ కాంట్రాక్టర్ ఇచ్చేది స్కూల్లో కట్టించేది కాదు. పరిస్థితులు కాదు. మీరు దగ్గరుండి జీవితంలో చెప్పేది జీవితంలో ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఇల్లు కట్టించుకున్న రోజు 2 రోజుల మీరే క్యూరింగ్ చేసుకొని మీరే రాళ్ళు ఎత్తుకొని మీరే ఇల్లు కలుపుకుంటే క్వాలిటీగా కట్టుకుంటారు. అది చేయండి. వెంకటేశ్వర అన్న సపోర్ట్ ఉన్నాడు. అవుతుందంటే అంతే తాగిలా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? పిల్లలు లేరు. ఇప్పుడు ఒక్కదానిమే ఉంటున్నావు. ఓకే ఎక్కడ ఇల్లు? సరే 6,000 అమ్మా. ఎన్ని సంవత్సరాలు? నాకు నిమిషం ఫోన్ సైలెంట్లో పెట్టండి సార్. ఓకే ఎంపీడీఓ గారు కాలనీలు అప్లై చేసుకున్నారా? నేను 30 తేదీ లోపల కొత్త కాలనీలు కావాల్సిన వాళ్ళు కొడుకు పైకి బ్రిడ్జి ప్రపోజల్ పెట్టాం. అది కరెక్ట్ సార్. బాగుంటుంది. అసలు ఆ పుట్టిన దాన్ని పట్టించుకున్నాడు లేడు. అది దాన్ని కన్నవతల కానీ నేరుగా హైట్ చేసుకుని
ఇప్పుడే వచ్చేదా? ఓకే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతల పండుగ ప్రతి నెల 1వ తేదీన వారందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1వ తేదీన ఎవరైతే అర్హులై ఉండి పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి దాంట్లో భాగంగా కొత్తగా భర్తలకి గతంలో పెన్షన్లు వస్తూ మరలా వారు చనిపోతే వాళ్ళ భార్యలకి పెన్షన్లు కొత్తగా ఈరోజు మంజూరు చేసి ఈరోజు కావలి నియోజకవర్గంలో కొత్తగా మళ్ళా 78 మందికి ఈరోజు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిన ధర్మిల గోగోలు మండలం ముంగమూరు గ్రామంలో ఈ రోజున వితంతు పెన్షన్లు పంచడానికి కొత్త పెన్షన్లు పంచేందుకు ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది. కోరు వానలో ప్రజల వద్దకే మేమందరం కూడా వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతూ గ్రామాన్ని జల్లెడ పడుతూ ఎక్కడ ఏ సమస్య ఉందో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కాలనీలు కావచ్చు, అర్హులైనటువంటి వ్యక్తులకు పెన్షన్లు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కొత్త వేయటానికి కావచ్చు, అన్నిటినీ కూడా మంజూరు చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున 1వ తేదీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అందరికీ కూడా పెన్షన్ విజ్ఞప్తులు తీసుకోవాలి, అర్జీలు తీసుకుని వాటన్నిటిని పరిష్కరించేందుకు ప్రతి వారం కూడా ఒక మండలంలో మేము కూడా ప్రజా దర్బారు నిర్వహించాలనే ఆ దృఢ సంకల్పంతో ఉన్నాం. రేపటి రోజున అనగా రేపు మంగళవారం నాడు దగదత్తి మండలంలో మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడం జరిగింది. వారానికి ఒకరోజు ఒక మండల ఆఫీసులో కూర్చొని ప్రజల దగ్గర నుంచి అన్నిటినీ కూడా అర్జీలను స్వీకరించి వాళ్ళ పెన్షన్లు కానివచ్చు, లేదంటే కాలనీలు కావచ్చు, లేదా వాళ్ళ ప్రాంత అభివృద్ధి కావచ్చు, లేదంటే ల్యాండ్ సమస్యలు కావచ్చు, ఇతర వ్యక్తిగత సమస్యలు కావచ్చు, అన్నిటినీ కూడా వీలైనంత వరకు పరిష్కరించే దిశలో ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో మా యువ నాయకుడు లోకేష్ గారి సూచనల మేరకు ప్రజా దర్బారు కూడా కావలి నియోజకవర్గంలో చేపట్టబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఊరు వాళ్ళలో కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ప్రజలకి డబ్బులు ఇస్తుంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ముట్టేందుకు మా వాళ్ళు చూపించేటువంటి ప్రోత్సాహం నిజంగా కూడా అభినందనీయం. నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తుందని కూడా తెలియజేస్తున్నాను.